హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ కరెంట్ అఫైర్స్ అడ్డా డైలీ కరెంట్ అఫైర్స్. సో మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? చలో లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ మౌంట్ ఫ్యూజీ లేదా ఫ్యూజియామా. సో ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్. సార్ మరి ఎందుకు మనకి ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్? ఎందుకంటే వెరీ రీసెంట్గా జపాన్ గవర్నమెంట్ ఒక వీడియో రిలీజ్ చేసింది, ఒక ఏఐ వీడియో. ఎందుకు రిలీజ్ చేసిందంటే అసలు ఒకవేళ ఈ మౌంట్ ఫ్యూజీ పేలితే ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? ఒకవేళ ఈ మౌంట్ ఫ్యూజీ పేలితే ఎలా ఉంటుంది అనే ఒక స్ట్రక్చర్ మీద దీన్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఇది ఎక్కడుంది, దీని జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా జపాన్ అన్నది ఒక ఐలాండ్ దేశం. ఆ ఐలాండ్ దేశంలో అత్యంత పెద్ద ఒక ఐలాండ్ ఉంది, దాని పేరే హొన్షు. ఓకేనా? సో ఐలాండ్ పేరు హొన్షు. ఇది టోక్యోకి అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు లోడ్ చేసి పెట్టా, ఐ విల్ షో యూ. సో గైస్ ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ అ ప్రాక్టీస్ ఆఫ్ రియల్ టైమ్ విజువలైజేషన్ అండ్ మ్యాపింగ్ ఇన్ రియల్ టైమ్. జాగ్రఫీలో ఇలాంటి థింగ్స్ని ఎలా రియల్ టైమ్గా చూపెట్టాలో నేను మీకు చెప్తున్నా. ఓకే? ఎస్ గాయస్, మీరు చూస్తే చూడండి. సో దిస్ ఇస్ ద జపాన్. ఇది మనకి జపాన్. ఈ జపాన్లో నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టా. సో చూడండి, హొన్షు మనకు కనబడుతుందా? సో జపాన్లో ఇది ఒక క్యాపిటల్ హొన్షు. సో ఇది టోక్యో, అర్థమవుతుందా? సో మీరు ఈ హొన్షు ఐలాండ్ని మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే మీకు ఇది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో కనబడుతుంది. సో చూడండి, ఈ లొకేషన్లో మీకు కనబడుతుంది. దిస్ ఇస్ మౌంట్ ఫ్యూజీ. ఓకేనా గైస్? మౌంట్ ఫ్యూజీ. అయితే మీరు ఒకసారి చూడండి, ఈ మౌంట్ ఫ్యూజీ ఏర్పడ్డ దీని చుట్టుపక్కల కంప్లీట్ గ్రీనరీ ఏర్పడిందా? ఈ గ్రీనరీ మనం ఏమంటున్నాం? ఫ్యూజీ హకోనో ఇజు నేషనల్ పార్క్. అంటే దీని దగ్గర చూస్తే మనకి ఫ్యూజీ హకోనో ఇజు నేషనల్ పార్క్ అనేది కొంచెం పేర్లు అలానే ఉంటాయి, ఏం మీరు లైక్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే గైస్? సో ఇది మనకు ఒక స్ట్రాటో వాల్కనో. సో నేను మీకు చాలాసార్లు చెప్పా, వాల్కనోస్ వచ్చినప్పుడు నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పా. సో దిస్ ఇస్ అ స్ట్రాటో వాల్కనో. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. స్ట్రాటో వాల్కనో అంటే అదేదో చిచ్చుబుడ్డి లాగా ఇలా ఒక కొన్నికల్ షేప్లో మనకు కనబడుతుంది. అర్థమవుతుందా గైస్? సో ఇది ఒక స్ట్రాటో వాల్కనో. అయితే ఇప్పుడు ఈ వాల్కనో సిచ్యువేషన్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 1707, 1708 అంటే అప్పుడే కదా ఔరంగజేబ్ చనిపోయింది. సో ఆ టైంలో ఇది ఎరాప్ట్ అయింది అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఆల్సో. సో ఇది ప్రపంచంలోనే 7th హైయెస్ట్ పీక్గా ఉంది. అండ్ ఆసియాలో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఐలాండ్ వోల్కెనో. అర్థమవుతుందా గైస్? ప్రపంచంలో 7th హైయెస్ట్ పీక్. అదే ఆసియాలో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఐలాండ్ వోల్కెనోగా మనకి ఇది కనబడుతుంది. సో దిస్ ఇస్ ద సమ్ పాయింట్స్ అబౌట్ ఇట్. అయితే దీని జాగ్రఫికల్ లొకేషన్ని కాస్త మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్యూజీ సాస్ అని పిలువబడే ఫ్యూజీ పర్వతం జపాన్లో అత్యంత ఎత్తైనది. మరి దాని ఎత్తు ఎంత గాయస్? సో చూసుకుంటే 3776, అంటే అప్రాక్సిమేట్లీ మన భాషలో మాట్లాడాలంటే 3.8 కిలోమీటర్ లెవెల్ హైట్లో ఇది మనకి కనబడుతుంది. హొన్షు అనే ద్వీపంలో 2 సిటీస్ ఉంటాయండి. ఒక సిటీస్ వచ్చేసి యమానాషి, ఇంకో సిటీ వచ్చేసి షిజుయోకా. ఓకేనా? సో షిజుయోకా, యమానాషి ఈ 2 సిటీస్ అనుకోవచ్చు, లేదా ప్రిఫెక్చర్స్. అంటే మనం ఇక్కడ స్టేట్స్లో ఎలా తీసుకుంటున్నామో అక్కడ వల్ల ప్రిఫెక్చర్స్ అంటారు. ఓకేనా? ఆ రెండింటి మధ్య ఇది మనకి కనబడుతుందని చెప్తుంది. సో మన జపాన్ రాజధానికి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ లేదా 60 మైల్స్ వరకు ఈ దూరంలో కనబడుతుంది. సో ఇది ఒక స్టార్ట్ వాల్కనో. 1707లో ఇది ఎరప్ట్ అయింది. సో ప్రపంచంలోనే 7th హైయెస్ట్ పీక్గా, ఆసియాలో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఐలాండ్ వోల్కనోగా మనకు కనబడుతుంది. సో ఇది జపాన్లో 3 అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటంట. సో మిగతా పర్వతాలు చూసుకుంటే టేట్ అనొక పర్వతం, తర్వాత హాకు అనొక పర్వతం. సో ఇలా మనకు కనబడుతుంది. అయితే దీని ఏజింగ్, ఐ మీన్ ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఎప్పుడు వచ్చింది, దీని మీద ఇప్పటికి కూడా చాలా వివాదాస్పదంగా ఉంది. ఎప్పుడు ఎగ్జాక్ట్గా సరే కనిపెట్టలేదట. సో మనకి ఏం అవసరం లేదు. సో దిస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. సో చూడండి, మన కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు 2 కనబడుతున్నాయి కదా, ఇంగ్లీష్ తెలుగు. మన కరెంట్ అఫైర్స్ మొత్తం ఇంతేనండి, ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో వస్తుంది. మనం మేజర్గా ఇటు బైలింగ్వల్గా, ఇటు ఇంగ్లీష్ వాళ్ళకి కానీ ఇటు తెలుగు వాళ్ళకి కానీ ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. కంటెంట్ మాత్రం రెండిట్లో వస్తుంది. ఆల్రెడీ మనం మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తాం. మనం ఆల్రెడీ జూలై మ్యాగజైన్ వచ్చింది, ఆగస్ట్ మ్యాగజైన్ కూడా వచ్చింది. చాలా పాయింట్స్ కవర్ అయ్యి యూపీఎస్సీ స్థాయిలో మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, రోహిత్ అకాడమీ, అందులో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో. వాటిని అక్వైర్ చేసుకొని నోట్స్ చేసుకోండి. ఓకే గైస్? యా.
మరి కొన్ని క్వశ్చన్స్ చూస్తే మనకి ఎలా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ద మౌంట్ ఫ్యూజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? జపాన్లో ఉంది. మౌంట్ ఫ్యూజీ క్లాసిఫైడ్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ వాల్కనో? ఇది ఒక స్ట్రాటో వాల్కనో. మౌంట్ ఫ్యూజీ ఇస్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ ద విచ్ నేషనల్ పార్క్? ఇక్కడ ఏ నేషనల్ పార్క్ కనబడుతుంది? మనం చూసాం కదా ఫ్యూజీ హకనో యూజీ నేషనల్ పార్క్ అని. దీని హైట్ ఎంత? 3.8 కిలోమీటర్ వరకు మనకు కనబడుతుంది. ఓకే, యస్. నెక్స్ట్ చూడండి, స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై. సో ఇది ఒక స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై. మీకు అది ఏ రంగులో కనబడుతుంది? రెడ్ కలర్లో కనబడుతుంది కదా. సో రెడ్ని మనం సైంటిఫికల్గా ఎరిత్రో అంటాం. ఇప్పుడు మనకి రెడ్ బ్లడ్ సెల్స్ మనం ఏమంటాం? ఎరిత్రోసైట్స్ అంటామా అనవా? సో ఎరిత్రో ఒక టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. అయితే చిన్నప్పుడు దీన్ని మనం ఏమన్న వాళ్ళం, లైక్ తూనిగలు సంథింగ్ దువ్వెన్లు అంతే, లైక్ తెలంగాణ స్లాంగ్లో అనేవాళ్ళం కదా. ఎస్. సో ఇది ఒక స్పీషీస్ని కనుగొనడం జరిగింది. ఎక్కడ సార్ అంటే పశ్చిమ కనుమలు. అది కూడా ఎక్కడండి గైస్? కేరళలో. ఓకేనా. సో కేరళలో మున్నార్కి చెందిన కొండలలో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఏంటి? స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే దీని సైంటిఫిక్ నేమ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎస్. ఒకసారి చూడండి, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రోకోదెమిస్ ఎరిత్రియా. ఎరిత్రియా అంటే రెడ్ కలర్ కదా. ఇది మనకి ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్ కదా. క్రోకోదెమిస్ ఎరిత్రియా. మరి వీళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే లిబెల్లులిడే. ఓకేనా. వీళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే లిబెల్లులిడే. సరే, కొంచెం కష్టంగా ఉంటుందంటే ఒక 2-3 టైమ్స్ రాయండి, లేదా జస్ట్ మీ పని ఏంటంటే చూసి గుర్తించండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఎంసీక్యూస్లో మనం జస్ట్ చూసి పిక్ చేయడమే కదా. సో అలా అన్నట్టుగా ఒకసారి దీని స్ట్రక్చర్ చూసుకుంటే సరిపోతుంది, ఏం లేదు. ఇది మనకి మన ఇండియాలోనే కాదు, యూరోప్లో కనబడుతుంది, ఆఫ్రికాలో కనబడుతుంది, వెస్టర్న్ ఆసియాలో కనబడుతుంది, సౌత్ చైనాలో కనబడుతుంది. సో అర్థమవుతుంది కదా. లైక్ యూరోప్లో కనబడుతుంది, ఆఫ్రికాలో కనబడుతుంది, చైనాలో కనబడుతుంది, వెస్టర్న్ ఆసియాలో కూడా కనబడుతుంది ఇక్కడ చెప్తారు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ది థింగ్ వాటర్ బాడీస్కి దగ్గరగానే ఇవి పెరగడానికి ఉండడానికి ఇష్టపడతాయంట. వీటి హైట్ని కూడా మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 1.7 ఇంచెస్ వరకు ఇది మనకి పెరుగుతున్నట్టు కనబడుతుందంట. ఇదే మనం ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చూసుకుంటే ఇది మనకి లీస్ట్ కన్సర్న్ జాబితాలో కనబడుతుంది. ఇక ఐయుసిఎన్ వచ్చినప్పుడల్లా మీకు గుర్తొచ్చేది ఏంటిది? ఇది 1948లో ఏర్పడింది. ఎక్కడ మనకు కనబడుతుంది? స్విట్జర్లాండ్లో గ్లాండ్లో ఉంది. ఇది రెడ్ డేటా బుక్ని 1964 నుంచి ఇస్తుంది. ఈ రెడ్ డేటా బుక్లో మొత్తం 9 కేటగిరీలు మనకి కనబడతాయి. సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఓకేనా. ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, ప్రతాస్ ఐలాండ్స్ అనే ఒక థీమ్ కనబడుతుందా? సో క్లారిటీ చూడండి. సో ఐలాండ్ నేమ్ ఏంటి? ప్రతాస్. ప్రతాప్ కాదు, ప్రతాస్. ఓకే. లేదా వీటికి డాంగ్షో ఐలాండ్స్ అనే పేరు కూడా మనకు ఉంది, డాంగ్షో. సో మాట్లాడదాం. సో బేసికల్గా మీరు చూడండి, ఈ దేశం ఏంటి? చైనా. మరి ఇక్కడ ఒక చిన్న పేరు కనబడుతుంది కదా, ఈ దేశం పేరు ఏంటి? తైవాన్. ఓకేనా, తైవాన్. సో కిందికి వెళ్తే సౌత్ చైనా సీ ఉంటుంది. ఓకే గైస్, సౌత్ చైనా సీ ఉంటుంది. అక్కడ ఈస్ట్ చైనా సీ ఉంది. ఓకేనా గైస్. మీదికి వెళ్తే సౌత్ కొరియా, నార్త్ కొరియా కనబడుతున్నాయి. సార్ ఏంటి సార్, ఏం మాడుతారు అసలు మీరు? సో వినండి గైస్, మనకి చైనా తైవాన్ల మధ్య జస్ట్ పచ్చిగడ్డ వేసినా సరే మండిపోయేంత క్వారల్ నేచర్ ఆ 2 దేశాల మధ్య ఉంది, అవునా కదా? మరి ఇప్పుడు ఆ 2 దేశాల మధ్య వివాదాస్పదమైన ఒక దీవులు, డాంగ్షో దీవులు లేదా ప్రతాస్ ఐలాండ్, ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ఎస్. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. థీమ్ ఏంటంటే తైవాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఈ చైనా కోస్ట్ గార్డ్ వాళ్ళని ఈ ఏరియాలో డిఫెండ్ చేస్తారంట. సో ఇది ప్రతాస్ ఐలాండ్. సో గాయస్ ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ అ కోరల్ అటోల్. అటోల్ అంటే ఏంటి? మనకి ఇలా గుండ్రంగా ఉన్న ఒక కోరల్ రిఫ్స్ని, అంటే ప్రవాల బిత్తికల్ని మనం అటోల్స్ అంటున్నాం. ఇది మనకి ఏ షేప్లో కనబడుతుంది? సర్కిల్ షేప్లో కనబడుతుంది, అవునా? సో ఇక్కడ చూసుకుంటే ఈ ఒక్క ఐలాండ్ మినహాయించి, ఎక్సెప్ట్ దిస్ ఐలాండ్, సో రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇట్ ఈస్ మర్జ్డ్ ఇన్ సీ. ఎస్ ఆర్ నాట్? సో కలిసిపోయింది కదా. సో ఇదే స్టేట్మెంట్ చెప్తున్నా. ఒకసారి మిమ్మల్ని రియల్ టైం విజువలైజేషన్ చూపించబోతున్నా. ఎస్ గాయస్, సో నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టేసా. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఏమంటున్నాం? మనం సౌత్ చైనా సీ అంటున్నాం, అవునా కదా? సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీకి ఇది ఏ డైరెక్షన్ ఉంది? మనకి నార్త్ డైరెక్షన్లో కనబడుతుంది. ఓకేనా గాయస్. సో దీన్ని మీకు కాస్త ఓపెన్ చేసి చూపిస్తే అసలు ఇక్కడ జనాలు ఎవరు ఉండరు. కొంతవరకు మెరైన్ పీపుల్ ఆఫ్ తైవాన్ వాళ్ళు ఇక్కడ బతకడం మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ ఉందండి. సో చాలానే డెవలప్ అయ్యారు వీళ్ళు కూడా. సో కనబడుతుందా? ఇక్కడ కూడా వీళ్ళకి ఒక ఫ్లైట్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యి కూడా మనకు కనబడుతుంది. సో దిస్ ఇస్ ద ఐలాండ్. అయితే ఇప్పుడు థింగ్ ఏంటి సార్ అంటే, ఈ ఐలాండ్ యాక్చువల్గా దిస్ ఇస్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తైవాన్. ఇది మనకి తైవాన్ కిందే కనబడుతుంది. కానీ మీకు తెలుసు కదా, సో తైవాన్ బేసికల్గా సెమీ కండక్టర్స్కి పెట్టింది పేరు. చైనా
ఇన్వైట్ చేసి తైవాన్ని తనదే అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది కేసులో చూస్తే తైవాన్లో మనకి 2 సిటీస్ ఉంటాయండి. ఒక సిటీస్ వచ్చేసి కావోసియంగు కావోసియంగు ఇంకో సిటీ వచ్చేసి హాంకాంగ్. ఈ రెండింటి మధ్య ఇది మనకు కనబడుతుంది. సో గైస్ ఒక్కసారి మీరు క్లారిటీ ఇక్కడ చూస్తే మీకు కావోసియంగ్ కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్. సో గాయస్ ఒకసారి మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కావోషియాంగ్, తైవాన్లో కావోషియాంగ్ అనే సిటీ కనబడుతుందా? ఎస్. ఇక్కడ మీకు చైనాలో హాంకాంగ్ అనే సిటీ కనబడుతుందా? ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది లొకేట్ అయింది. అండ్ సౌత్ సీకి నార్త్ సైడ్లో ఇది లొకేట్ అయిందని ఇక్కడ అడగడం జరుగుతుంది. సార్ ఇంత డెప్త్గా అడుగుతారంటే గాయస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, తెలంగాణలో జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంత టఫ్గా వరల్డ్ జాగ్రఫీ మీద క్వశ్చన్స్ పడ్డాయో మర్చిపోకండి. ఎవరైతే అరకొర మార్కుతో ఆ ఎగ్జామ్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ అంటే తెలుసు. అందుకే ఇలాంటి థింగ్స్ ఏమైనా వస్తే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో గాయస్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఎలా అడిగారంటే మన కీవ్, యుక్రెయిన్ రాజధాని కీవ్ దేనికి దగ్గర ఉంది? సో కీవ్ యుక్రెయిన్ చుట్టూ ఉన్న కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్లో ఏ సిటీకి ఇది దగ్గరగా ఉంది అని క్వశ్చన్స్ పడ్డాయి. సో అందుకే జాగ్రత్త. ఓకేనా? సో బేసికల్గా వీటిని మన డోంగ్షా దీవులు అంటున్నాం. ఇవి తైవాన్ కిందే మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇవి దాదాపుగా సముద్ర మట్టానికి 1 మైలు పొడవు వరకు 0.5 మైల్స్ వరకు వెడల్పుగా మనకు కనబడుతున్నాయి. సో గాయస్ ఇవి అంట పొడవు చూసుకుంటే 1 మైల్ వరకు పొడవుగా, సో వెడల్పు చూసుకుంటే 0.5 వరకు వెడల్పుగా ఇవి మనకు కనబడుతున్నాయని ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే? ఎస్. సో మరికొన్ని క్వశ్చన్స్ దీని మీద. మనకి ద డోంగ్షా ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ సీ? మనకి ఏ సీలో మనకు కనబడుతున్నాయి? సౌత్ చైనా సీ నార్త్ సైడ్లో. సో ద గవర్న్స్ ఆఫ్ ద డోంగ్షా ఐలాండ్స్ ఎవరి పరిపాలన ఉంది? తైవాన్ పరిపాలన. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ టైప్ ఆఫ్ ద డోంగ్షా ఐలాండ్స్? ఇవి మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ ఇప్పుడే మాట్లాడారు కదా, ప్రవాల భిత్తికలు. ఓకేనా? కోరల్ అటోల్స్. సో అటోల్ అంటే ఇలా ఉంగరం ఆకారంలో ఉన్న దీవులు. సో కోరల్స్ అంటే ఏంటంటే లైక్ కోరల్స్. ఎస్, కోరల్స్ అంటే ప్రవాల భిత్తికలు. ఓకేనా? మరి ప్రవాల భిత్తికలు అంటే ఏంటి సార్ అంటే ఇవి ఒక రకమైన జీవులు. ఇవి చనిపోయాక సముద్ర గర్భంలోకి వెళ్ళాక అప్పుడు కాల్షియం కార్బోనేట్ CaCO3ని రిలీజ్ చేసిన తర్వాత ఏర్పడే ఐలాండ్స్ అన్నట్లుగా. ఓకేనా? ఏర్పడే ఐలాండ్స్. సో మన దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ లక్షద్వీప్స్. ఓకేనా? లక్షద్వీప్. సో గాయస్ లక్షద్వీప్ వచ్చింది కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లక్షద్వీప్స్ క్యాపిటల్ పేరేంటి? కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇలా మన కొన్ని క్వశ్చన్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే గర్రా నంబేషియన్స్. ఓకేనా? సో గర్రా నంబేషియన్స్. సో గర్రా నంబేషియన్స్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. అసలు ఇది ఏంటి? సో చూసుకుంటే ఇదొక మంచి నీటి చేప. ఓకే గైస్? సో ఇదొక మంచి నీటి చేపని, ఇదొక కొత్త జాతిని మనం కనుగొనడం జరిగింది. లోకల్స్ వచ్చేసి దాన్ని నుతుంగ్నా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇన్ని రోజుల దాకా కనిపెట్టలేదు, ప్రజెంట్ కనిపెట్టడం జరిగింది. సో దీన్ని మణిపూర్లో కనిపెట్టడం జరిగింది. ఒకసారి నేను మీకు మణిపూర్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మ్యాప్ చూపించబోతున్నా. వెరీ రీసెంట్గా మనం ఒక స్టేట్మెంట్ మాట్లాడుకున్నాం. మణిపూర్లో ఇంపాల్ వరకు లైక్ మనకు ఒక రైల్వే స్ట్రక్చర్ కూడా వచ్చిందని మనం మాట్లాడుకున్నాం. వెరీ రీసెంట్గా 3 days ముందే మనం మాట్లాడుకున్నాం. ఓకే గైస్? సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఏ జిల్లాలో కనబడుతుందంటే కామ్జోంగ్. సో గాయస్ క్లారిటీ గుర్తుపెట్టుకోండి, కామ్జోంగ్ డిస్ట్రిక్ట్లో ఇది మనకి కనబడుతుంది. ఓకేనా? ఈ కామ్జోంగ్ డిస్ట్రిక్ట్లో ఈ పక్కన మొత్తం మనకి మయన్మార్ కదా, ఈ మయన్మార్లో మొత్తంగా మనకి ఇలా చింద్విన్ అనే రివర్ ఫ్లో అవుతుంది. ఈ చింద్విన్ అనే రివర్కి ఒక ట్రిబ్యూటరే ఈ టారెట్ లాక్ రివర్. ఇది చింద్విన్ రివర్కి ఒక ఉపనది, ఒక ట్రిబ్యూటరీ. దీని సమక్షంలో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే దీని ఫ్యామిలీ వచ్చేసి లాబియోనియన్ ఫ్యామిలీ. ఓకేనా? సో లాబియోనియన్ ఫ్యామిలీ అంటే చిన్నగా చేపలు ఉంటాయి. సో వాటి మూతి లైక్ వాటి మౌత్ అనేది ఈ స్ట్రక్చర్ని కలిగి ఉన్న కుటుంబాన్ని మొత్తం లాబియోనియన్ ఫ్యామిలీ అంటాం అన్నట్లుగా. సో కామ్జోంగ్ జిల్లాలో నంబాషి లోయ. ఓకేనా గాయస్? గుర్తుపెట్టుకోండి, నంబాషి లోయ ఇటీవల మనకి న్యూస్లో ఉంది. ఎక్కడ అనే క్వశ్చన్స్ పడతాయి. నంబాషి లోయలో చింద్విన్ నదికి ఉపనదైన టారెట్ లాక్ నదిలో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీన్ని లోకల్స్ ఏమంటారంటే నుతుంగ్ను అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడే కాకుండా ఇంకా చింద్విన్ కానీ, బ్రహ్మపుత్ర కానీ, బరాక్ కానీ, కలడాన్ రివర్స్లో కూడా ఇది మనకు కనబడుతుంది. సో ఒకసారి మీరు చూడండి,
ఎస్. సో గాయస్ ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ కనబడుతుంది కదా, ఇదంతా మనకి మయన్మార్. ఈ మయన్మార్ ఇంత పెద్ద స్ట్రక్చర్, ఇదంతా కూడా మనకి చింద్విన్ రివర్. సో గాయస్ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ రివర్ మొత్తం కూడా మనకి చింద్విన్ రివర్ అని మనం తినండి. ఇక్కడ కనబడుతున్న కొంచెం వీడియో హెచ్డి క్లారిటీలో పెట్టుకొని చూడండి, చింద్విన్ రివర్. ఓకే, ఎస్. సో ఈ చింద్విన్ రివర్ కి ఉపనది అయిన లైక్ మనం మాట్లాడుకునే టారెట్లాక్ రివర్లో ఇది మనకు కనబడింది. సో ఈ రేంజ్లో ఇది మనకి కామ్జోంగ్ డిస్ట్రిక్ట్ వస్తుంది. సో ఈ రేంజ్లో మనకు కనబడింది. ఇక్కడ మీకు కనబడుతున్న కామ్జోంగ్ డిస్ట్రిక్ట్. ఎస్, సో దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్. సో గాయస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా కొండల మీద ఉండే డిస్ట్రిక్ట్స్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కామ్జోంగ్ డిస్ట్రిక్ట్స్ని మీరు చూసినాక మనం బ్రతుకుతున్న నేల ఎంత గొప్పదో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. సో చూడండి గాయస్, అసలు మొత్తం కంప్లీట్ కొండల మీద డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో అందుకే మణిపూర్కి ఇప్పటి వరకు కూడా రైల్వే కనెక్షన్ రాలేదు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాం. ఓకే గాయస్, యా. నెక్స్ట్, సో మరి కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే దీని మీద మనం ఎలా వస్తే, ఇటీవల మణిపూర్లో కనుగొనబడిన గర్రా నంబిషన్స్ ఏ చేపల కుటుంబానికి చెందింది? లాబియోని చేపల కుటుంబానికి చెందింది. కొత్తది గర్రా నంబియన్స్ ఏ నది వ్యవస్థలో మనకు దొరికింది? టారెట్లాక్ నది వ్యవస్థలో దొరికింది. మణిపూర్లో గర్రా నంబిషన్స్ యొక్క స్థానిక పేరేంటి? నుతుంగ్ను. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పింక్ ట్యాక్స్. సో పింక్ ట్యాక్స్ అని చెప్పగా ఇక్కడ ఒకసారి చూడండి, సంథింగ్ ఏదో సెంట్ డబ్బా కనబడుతుంది. మనకి 6 రూపీస్ దొరికితే వాళ్ళకి 10 రూపీస్. సో డాలర్లు ఉంది, సరే నేను రూపీస్లో అంటున్నా. మనకి లైక్ షేవింగ్ కిట్ 9 రూపీస్ దొరికితే వాళ్ళకి 12 రూపీస్ అవుతుంది. సో చూడండి, ఏదైనా సరే మగవాళ్ళకి తక్కువ రేట్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ రేట్ ఉంటుంది. తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు? ప్రోడక్ట్ ఒకటే, మరి రేట్ ఎందుకు చేంజ్ ఉంటుంది? సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా గర్ల్స్తో కంపేర్ చేసుకుంటే బాయ్స్ కొంచెం తక్కువ ఉంది. సో ఇదేనండి, దిస్ ఇస్ వి కాల్డ్ పింక్ ట్యాక్స్. అర్థమవుతుందా? ఇదే మనకి పింక్ ట్యాక్స్. సో ఇక్కడ ఈ ఏదైతే రేటు పెరుగుతుందో ఈ రేటు వల్ల గవర్నమెంట్కి ఎలాంటి లాభం లేదు. అర్థమవుతుందా? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరు సమానమే కదా. ఎస్. సో గైస్ వినండి, యా. అయితే థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి, బట్ ద ఎక్స్ట్రా రెవెన్యూ డస్ నాట్ గో టు ద గవర్నమెంట్ బట్ బెనిఫిట్స్ కంపెనీస్ దెమ్సెల్వ్స్. అంటే కంపెనీస్కి మాత్రమే లాభాలు జరుగుతున్నాయి. అయితే మన దేశంలో ఒక సంస్థ ఉంటుందండి, అదేంటంటే నేషనల్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ రిడ్రెసల్. ఓకేనా? నేషనల్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనే ఒక కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ ఏం చెప్తుందంటే, సో ఇలా ఏవైతే జెండర్ డిస్క్రిమినేషన్గా ఉన్న ఈ లైక్ చూస్తే పింక్ ట్యాక్స్ కానీ, హెయిర్ కట్స్ కానీ, డ్రై క్లీనింగ్స్ కానీ, రేజర్స్ కానీ, షాంపూస్ కానీ, బాడీ లోషన్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, లేదా ఫేషియల్ కేర్ కానీ, స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ, బ్యూటీ కేర్ కానీ, క్లాతింగ్ కానీ, టీషర్ట్స్ కానీ, జీన్స్ కానీ, సెలూన్ సర్వీసెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద థింగ్స్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ పింక్ ట్యాక్స్, వీటిని తగ్గించండి, వీటిని అబాలిష్ చేయండి అని ఈ నేషనల్ కన్జ్యూమర్ రిడ్రెసల్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి పింక్ ట్యాక్స్ అని వచ్చింది. రేపు పొద్దున్నే డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. ఇటీవల కాలం మనం పింక్ ట్యాక్స్ అని ఒక పదం చూసాం, ఇది ఏం చెప్తుంది, ఈ ట్యాక్స్ దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో బేసికల్గా చూస్తే దీన్ని 1994లోనే కాలిఫోర్నియాలో మనకి పింక్ ట్యాక్స్ అనే టర్మ్ని ఇవ్వడం జరిగిందని ఇక్కడ చెబుతుంది. ఓకేనా? ఎస్. సో సేమ్ ప్రోడక్ట్ అండి, అమ్మాయిలు ఎక్కువ ఖర్చు పెడతారు, అబ్బాయిలు తక్కువ ఖర్చు పెడతారు. సో భారత్లో మన పింక్ ట్యాక్స్ ఎలా కనబడుతుందంటే, దీని మీద ఎట్లాంటి చట్టం కూడా ఇప్పటిదాకా రాలేదు. సో మహిళలను లక్ష్యం చేసుకున్న కొన్ని వస్తువులు కానీ, సేవల ధరలు కానీ, మార్కెట్ డైనమిక్స్ కానీ, ఇవన్నీ డిమాండ్ ఆధారితంగా వస్తున్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇట్ ఈస్ పింక్ ట్యాక్స్. ఓకే, మన క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పింక్ ట్యాక్స్? ఓకే, సో ఇప్పటిదాకా చెప్పా. ఇస్ ద పింక్ ట్యాక్స్ ప్రొహిబిటెడ్ బై లా ఇన్ ఇండియా? సో ఇప్పటిదాకా అసలు ఇలాంటి లానే లేదు కదా. సో ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ బై ద లా ఇన్ ఇండియా. ఇలా మనం క్వశ్చన్ చూడొచ్చు. విచ్ ఇండియన్ అథారిటీ హ్యాస్ రూల్డ్ దట్ కంపెనీస్ మస్ట్ ఫాలో ఫేర్ ప్రైజింగ్ అండ్ అవాయిడ్ జెండర్ బేస్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్? ఎవరు? నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషనే కదా. సో అదే. ఓకే, ఎస్. సో నెక్స్ట్ కోలా. సో కోలాస్ మనకి ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ అప్పుడు మనం వీటి గురించి చాలా వరకు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కోలాస్ మనకి ఎలా వచ్చినాయంటే, జనరల్గా వీటికి వచ్చే ఒక డిసీజ్ పేరు ఏంటంటే క్లామిడియో. ఓకేనా? ఎస్, క్లామిడియో. ఇది వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే గైస్, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది అప్రాక్సిమేట్లీ ఆస్ట్రేలియాలో మాత్రమే కనబడే ఈ కోలాస్లో 75% కోలాస్లో ఇది మనకు ఉంది. చూడండి ఎంత క్యూట్గా మనకు కనబడుతుంది. అయితే ఈ కోలాస్ మనకి ఓన్లీ ఆస్ట్రేలియాలో మాత్రమే కనబడతాయి.
ఆస్ట్రేలియా పదం వినగానే మీకు అందరికీ ఏం గుర్తొస్తుంది? కంగారో కదా. కంగారుతో పాటు ఇప్పటి నుంచి మీరు ఈ కోలాని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బేసికల్లీ కోలా అంటే ఇది ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలుగుబంటి, ఇట్స్ కైండ్ ఆఫ్ బియర్. ఓకేనా, సో అదే అన్నట్లుగా. సో క్లామిడో ఈ డిసీజ్ నుంచి కోలాస్ని రక్షించే విధంగా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఆస్ట్రేలియా. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే గైస్, సో కాస్త దీన్ని మనం చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మనకి ఫాస్కోలార్టస్ సినేరియస్. ఓకేనా, ఫాస్కోలార్టస్ సినేరియస్. సో ఇది వచ్చేసి ఒక మార్సుపియల్కి చెందింది. మార్సుపియల్ అంటే ఏంటి అంటే ఏ బేబీ అయితే తల్లి గర్భంలో పూర్తిగా డెవలప్ కాదు. అలా ఎలా ఉంటాయి సార్? కంగారు చూడండి, దానికి ఒక లైక్ ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో తన పిల్లని తను పెట్టుకుంటూ నర్చరింగ్ చేస్తుంది కదా. సో అలానే ఈ సిస్టమ్ ఉన్న జంతువుల్ని మనం ఏమంటామంటే మార్సుపియల్. ఓకేనా గాయస్, సో ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ టర్మ్ మీకు చాలా ఇంపార్టెంట్. సో గాయస్, సో దిస్ ఇస్ మార్సుపియల్. సో మార్సుపియల్ అంటే ఏంటంటే తల్లి గర్భంలో పూర్తిగా డెవలప్ కాని జంతువుల్ని మనం మార్సుపియల్ అంటాం. ఎగ్జాంపుల్ అంటే మనకి కంగారు కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ కోలాలు కానీ. ఓకేనా, ఎస్. అయితే కోలాని చూపిస్తూ నేను ఇక్కడ మీకు ఇంకొక జంతువుని చూపిస్తున్నా. ఈ జంతువు పేరు ఏంటంటే ఓంబట్. పేరేంటి? ఓంబట్స్. సో ఈ ఓంబట్స్ కూడా మనకి ఈ సినేరియస్ జాతికి చెందినవి. ఓకేనా, సో ఈ ఓంబట్స్కి చాలా దగ్గర బంధువుగా మనం ఈ కోలాని చూడడం జరుగుతుంది. మరి ఈ కోలాలు చేసే పని ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా చెట్టు మీదకి పడుకున్నాయో. సో వీటికి ఈ బొట్టన వెళ్ళి కొంచెం క్రిస్కాస్ వెనక్కి తిరుగుంటే వాటి సాయంతో ఆ చెట్లను పట్టుకుంటే వీటి పని ఒకటే, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. అది కూడా యూకలిప్టస్. ఓకేనా, యూకలిప్టస్ చెట్లని. సో చాలా బాగుంది కదా. వాటిపైనే మనలా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం ఇవన్నీ ఏం లేదు కదా. ఎస్, సో ఇలా తినడం పడుకోవడం, తినడం పడుకోవడం వీటి పని అన్నట్లుగా. మరి ఇవి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చూసుకుంటే చాలా వల్నరబుల్స్లో మనకు కనబడుతున్నాయి. అర్థమవుతుందా? చాలా దుర్బలత్వం, చాలా హాని పొందే సిచ్యువేషన్లో మనకు కనబడుతున్నాయి. ఓకే, ఎస్. సో ఒకసారి మనం ఈ క్లామిడియో డిసీజ్ గురించి చూస్తే ఇది ఒక లైక్ న్యూమోనియా అండ్ క్లామిడియో పెకోరం. సో అంటే మనకి ఏంటి అంటే ఇవి ఎలా వస్తుందంటే కోలాస్ మేటింగ్ సిచ్యువేషన్లో కానీ ఒక కోలా లైక్ టచ్ చేసినప్పుడు కానీ లేదా పుట్టుకతో కానీ ఇలా వస్తాయి. మరి ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఐ ఇన్ఫెక్షన్ అవుతుంది, లేదా బ్లాడర్స్ వాటి మూత్రనాళ ఇన్ఫెక్షన్ అవుతాయి, లేదా అంధత్వం కళ్ళు పూర్తిగా పోయే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది, లేదా వందేత్వం అంటే ఇన్ఫర్టిలిటీ వాటికి మళ్ళీ పిల్లలు పుట్టకపోవడం కానీ ఇలా చాలా వరకు కనబడతాయి. సో మోస్ట్ ఆఫ్ కోలాస్ వచ్చేసి డీహైడ్రేట్ అయిపోతాయి. ఓకేనా, ఎస్ గాయస్. సో 70% కోలాలో కూడా మనకి ఇది కనబడుతుంది. సరే, ఒక 2 క్వశ్చన్స్ మనం చూద్దాం. కోలాలు ఐయుసిఎన్లో ఏ లిస్ట్లో మనకు కనబడుతున్నాయి? వల్నరబుల్లో కనబడుతున్నాయి. వాట్ ఆర్ ద 3 యానిమల్స్ మార్సుపియల్స్ మనకి మార్సుపియల్స్లో మనకు కనబడుతున్నాయి అంటే ఒకటి ఓంబర్డ్స్, కంగారుస్ అండ్ వాలబీస్. సో ఇవన్నీ కూడా మనకి మార్సుపియల్స్గా మనం చూడొచ్చు. ఓకేనా గాయస్. సో నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ ఆండ్రోత్. సో గాయస్, ఐఎన్ఎస్ ఆండ్రోత్. సో బేసికల్గా ఆండ్రోత్ అంటే ఏంటి అంటే సో ఇది లక్షద్వీప్లో గాయస్, ఎక్కడ లక్షద్వీప్లో ఒక దీవి పేరు ఆండ్రోత్. సో లక్షద్వీప్లో ఒక దీవి పేరు ఆండ్రోత్. ఈ ఆండ్రోత్ పేరు మీదుగా మనకి ఈరోజు ఒక ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ వచ్చింది. సో బేసికల్లీ ఇది మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే ఒక కంపెనీ మనకు ఉంటుంది. ఈ కంపెనీ ఏంటంటే షిప్స్ని తయారు చేస్తుంది. మరి ఈ కంపెనీ దేని బేస్గా తయారు చేస్తుంది? కలకత్తా బేస్గా తయారు చేస్తుంది. అంటే కలకత్తాలో ఈ కంపెనీ మనకి కనబడుతుంది. ఈ కంపెనీ మనకి ఏంటి అంటే ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొత్తం వీటికి మనం 8 ఐఎన్ఎస్ ఇలాంటి సిస్టమ్స్ని ఆర్డర్ పెడితే ఇది రెండవది. అర్థమైందా గైస్? ఇది రెండవది. సో చూస్తే ఇట్ బిల్ట్ బై యూజింగ్ ఓవర్ 80% ఇండిజినియస్ కంటెంట్ రిఫ్లెక్టింగ్ గ్రోయింగ్ డొమెస్టిక్ కెపబిలిటీ అండ్ రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్. సో చూసుకుంటే 80% వరకు అంట మొత్తం స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేస్తే దీన్ని తయారు చేశారు. మరి దీని సిచ్యువేషన్ ఏంటి అసలు? ఇది ఎలాంటి కైండ్ ఆఫ్? సో బేసికల్గా చూస్తే దీని గురించి కొంచెం డేటా ఇవ్వడం జరిగింది. బేసికల్గా లక్షద్వీప్లో ఉన్న ఒక ద్వీపం పేరు ఇది అన్నట్లుగా. దీన్ని తయారు చేసిన ఎవరు? మన గార్డెన్ షిప్ బిల్డర్ వాళ్ళు. మొత్తం 8 ఆర్డర్స్ వస్తే ఇది రెండవది. మరి ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ టర్మ్ మీకు చాలా ఇంపార్టెంట్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. కొంచెం చూడండి, యాంటీ సబ్మెరైన్. మనకి సబ్మెరైన్స్ ఇలా ఉంటాయి కదా లైక్ సముద్రంలో. సో ఈ సబ్మెరైన్స్ని కూడా వ్యతిరేకించే విధంగా అంటే పోరాడే విధంగా
వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే సముద్రంలోకి కొంచెం వరకు లోతులోకి దిగి ఇలాంటి వాటిని టార్పిడోస్ అంటే మనకు సేమ్ బుల్లెట్ లాగానే వీటి మీదకి డిఫెండ్ చేస్తూ రక్షించే ఒక షిప్ అన్నట్లు ఇది. అర్థమైందా? యాంటీ సబ్మెరైన్ వార్ క్రాఫ్ట్. ఓకేనా? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వార్ క్రాఫ్ట్ ఇది. ఓకే గైస్, సో ఇది మరి దీని లక్షణాలు లైక్ దీని ఫీచర్స్ ఏంటంటే 77 మీటర్స్ పొడవు ఉంటుంది. భారత్లోనే భారతీయ నావిక యుద్ధ నౌక, అతిపెద్ద భారతీయ నావిక యుద్ధ నౌక. ప్రొపల్షన్ చూసుకుంటే డీజిల్ ఇంజన్ సాయంతో నడుస్తుంది. సో అత్యాధునికమైన టార్పెట్స్ దీంట్లో మనకి ఫిక్స్ అయి ఉన్నాయి. ఇదంతా చెప్తుంది. ఓకేనా? ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ గాయస్. సో యాక్చువల్గా ఈ డేటా నేనే చెప్పాలి, సో మిస్ అయిపోయింది. సెప్టెంబర్ 17. సో ఇది మనకి 2 రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి తెలంగాణ విమోచన దినం అని ఒకరు, విద్రోహ దినం అని ఒకరు, రకరకాల పేరుతో ఒకరు పిలుస్తారు. సో రెండవది మన ప్రియతమ నేత మన లైక్ నరేంద్ర మోడీ గారి జన్మదినం. సో ఈ జన్మదినాన్ని మనం పురస్కరించుకుంటూ 2018లో మనకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పోషణ్ మా అని ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. సో ఈ పోషణ్ మా మనకి 2018లో స్టార్ట్ అయింది. సో 2008లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ 2025కి ఇది ఎన్నో పోషణ్ మా అవుతుంది మీరే చెప్పండి. 2018, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే దిస్ ఇస్ 8th. ఇది మనకి 8th ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఓకేనా? సో ఇది మనకి 8th ప్రోగ్రామ్గా వస్తుంది. మరి ఏం చెప్తుంది సార్ ఈ ప్రోగ్రామ్ అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే గాంధీ జయంతి లేదా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు మనం ఇచ్చే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఇక్కడ మీకు కనబడుతున్న హైలైట్స్ 75,000 హెల్త్ క్యాంప్స్ అంటే ఆరోగ్య కేంద్రాలని మనం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో కానీ లేదా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ లేదా హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఉన్న ప్రతి దగ్గర మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తాం సార్ అక్కడ? ఊరికేది ఎస్టాబ్లిష్ చేయం కదా. సో అక్కడ ఏం చేస్తామంటే మనం, సో గాయస్ చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ జిల్లా ఆసుపత్రులు కానీ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు కానీ ఇక్కడ మనం ఏర్పాటు చేసి గైనకాలజీ అంటే మహిళల గురించిన సెపరేట్ డాక్టర్స్. సో పీడియాట్రిక్స్ చిన్నపిల్లల గురించి, కంటికి సంబంధించిన ఈఎన్టీ ఇయరు, నోసు, థ్రోటు, సో సారీ టీత్, తర్వాత మనకి టీత్ గురించి కానీ స్కిన్ గురించి కానీ, సో మెంటల్ ఇల్నెస్ కానీ, సో వీటన్నిటికి బీపీ, షుగర్, బిఎంఐ, బ్రెస్ట్ క్యాన్సర్, లైక్ గర్భాశయ క్యాన్సర్, లైక్ ఇంకేంటి మనకి ఇవన్నీ ప్రతి టెస్ట్ని ఇక్కడ కండక్ట్ చేసి ఇక్కడ మనకి చిన్నపిల్లల్ని అండ్ మహిళల్ని వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అన్నట్లుగా. సో అందుకే గైస్ ఇక్కడ చూడండి, భారత్లోనే అతిపెద్ద మహిళా మరియు శిశు ఆరోగ్య సమీకరణ ప్రచారంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, శిశువులు వచ్చారు, మహిళలు వచ్చారు. సో దిస్ ఇస్ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ చిల్డ్రన్ విమెన్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద కూడా ఇది మనకి వస్తుంది. సో ఇలా దీన్ని మనం తీసుకొచ్చాం గైస్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అస్. మీ సపోర్ట్ మాకు ఇలానే కావాలి. దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్. మీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికీ ఆగవు, ఇలానే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.